రుక్మిణి పెట్టిన కండిషన్కి శ్యామ్ ఒప్పుకుంటాడు. ఇక రుక్మిణిని పెళ్లి చేసుకోవడానికి శ్యామ్ అయితే గుడికి వస్తాడు. ఇక రుక్మిణి అయితే శ్యామ్ని తీసుకొని గుడికి వచ్చాక పెళ్లి కొడుకులాగా రెడీ చేస్తుంది. రుక్మిణి కూడా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి ఇక శ్యామ్ని రెడీ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు అని చెప్పి అంటుంది. ఇంతలో వాళ్ళ బాబాయ్ అయితే ఇలా అంటాడు, అమ్మ నువ్వు చెప్పినట్లుగా డబ్బు నగలు తీసుకుని వచ్చాను, ఇదిగో అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇలా ఇవ్వు అని చెప్పి రుక్మిణి అంటుంది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ శ్యామ్కి ఇచ్చి శ్యామ్ దీని మీద సంతకం పెట్టు అని చెప్పి అంటుంది. ఏంటి ఇవేం పేపర్స్ అని చెప్పి అడిగితే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ అగ్రిమెంట్ పేపర్స్, నువ్వు దీని మీద సంతకం చేశాక నా మెడలో తాళి కట్టు అని చెప్పి రుక్మిణి అంటుంది. దానికి శ్యామ్ అయితే ఏమీ అనలేక ఆ పేపర్లు తీసుకొని ఆ పేపర్ల మీద సంతకం పెడతాడు. ఇంతలో అదే గుడికి అయితే రాధ అక్కడికి వస్తుంది. రాధ గుడికి దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి గుడి లోపలికి వచ్చి లోపల అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ని నాయన తాలిబట్టు తీసుకోండి అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు. ఇక తాళిని తీసుకొని రుక్మిణి మెడలో కడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఎదురుగా ఉన్న రాధ అయితే వీళ్ళిద్దరిని చూడక అక్కడ దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటుంది. ఇక రుక్మిణి అయితే శ్యామ్ని ఎలాగైనా సరే సొంతం చేసుకొని శ్యామ్ చేత తన మెడలో తాళి కట్టించుకుంటుంది. శ్యామ్ మాత్రం పండు కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పి రుక్మిణిని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఇక రుక్మిణి తన వేసిన ప్లాన్ ప్రకారం శ్యామ్ని పెళ్లి చేసుకొని శ్యామ్ని తన సొంతం చేసుకుంటుంది. ఇక రాధ ఏం చేయనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.